వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చేసి కొన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇక ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరి ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ కాలేదో వారి ఖాతాలలో మనకి రేపటి నుంచి ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ వీడియోలో వచ్చేసి 3 టాపిక్స్ అనేది కవర్ చేద్దాము. మనకి ముఖ్యంగా ఉన్నటువంటి ఇప్పుడున్న సమాచారం ప్రకారము మనకి జూలై నెల పెన్షన్లు ఇప్పటివరకు ఎవరెవరి జిల్లాలలో జమ అయ్యాయి, ఇంకా మనకి రేపు ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారు, కట్ అయినటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు కూడా మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనమైతే సమాచారాన్ని ఒకటి తెలుసుకుందాము. తర్వాత రెండోది వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు, దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే లేటెస్ట్ న్యూస్ అనేది శుభవార్త అనేది రావడం అయితే జరిగింది. ఇక రెండో టాపిక్ కింద ఈ కొత్త పెన్షన్లు మనకి 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరి ఖాతాలలో మనకి ముందుగా ఏ నెల నుంచి ఏ డేట్ నుంచి ఏ టైం నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ ఉన్నారో తెలుసుకుందాము. ఇక మూడో టాపిక్ వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మనకి 2,500 రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు కూడా మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఈ పథకం కూడా వచ్చేసి ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు, ఈ పథకం కింద 2,500 రూపాయలు మనకి మొత్తం ఏడాదికి 30,000 రూపాయల నిధులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తి క్లుప్తంగా అర్థమయ్యేవంతంగా సమాచారాన్ని అనేది తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను నేను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీళ్ళు ఉన్నటువంటి సమాచారం అనేది క్లుప్తంగా అర్థమవుతుంది కాబట్టి తెలియజేస్తున్నాను. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో రేపు వచ్చేసి వారి జిల్లాలలోనైతే పంపిణీ చేయనున్నారు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు అర్హతలు ఉండి కూడా ఎవరి ఖాతాలలోనైనా ఆ పెన్షన్ డబ్బులు జమ కాకపోతే అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని రేపు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల అయ్యాయి. ఇక ఇప్పటివరకు ఎవరికైనా పెన్షన్ డబ్బులు జమ కాకపోతే సో తప్పకుండా మీరు ఏమాత్రం దిగులు పడద్దు, మీకు రేపటి నుంచి ఈ డబ్బులను అయితే పంపిణీ అయినట్టుగా తెలపడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్లయితే రెండోది వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అదిరిపోయే శుభవార్తలు అనేది మొదలు కావడం అయితే జరిగింది. ఇక మనకి దసరా కానుక కింద ఈ సెప్టెంబర్ నెల చివరి వారం లేదంటే అక్టోబర్ నెల మొదటి వారం నుంచి మనకి ఈ కొత్త పెన్షన్లు, దీంతో పాటుగా మూడో టాపిక్ ఏదైతే ఉందో మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల నిధులు, ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి ఈ నెల చివరి ఆఖరు నుంచి లేదంటే అక్టోబర్ నెల మొదటి వారం నుంచి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దసరా కానుక కిందిగా ఈ రెండు పథకాలు అయితే రిలీజ్ చేయనున్నారు. సో అప్పటి వరకు మీరు మీ బ్యాంక్ ఖాతాలను అనేది సరిగ్గానైతే ఉంచండి. తప్పకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో, ఈకేవైసీ అప్డేట్స్లో, ఎన్పిసిఐ లింకులో ఎటువంటి అవకతవకలు లేకుండా మీ బ్యాంక్ ఖాతాని సరిగ్గా పెడితే మీ ఖాతాలలో నేరుగా ప్రతి నెల ఈ రెండు పథకాల కింద డబ్బులు అనేది జమ అవుతాయి అన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.